రాత్రి చీకట్లో ఒక కార్ అడవి మార్గంలో దూసుకుపోతుంది. కారులో నలుగురు స్నేహితులు ఉంటారు. సడన్ గా ఒక పెద్ద శబ్దం వస్తుంది. కారు ఒక్కసారిగా ఆగిపోతుంది. ఇంజిన్ ఆగిపోయింది. లైట్స్ మాత్రమే ఆ చీకట్లో ప్రకాశిస్తున్నాయి. కారులో నుంచి ఒకడు బయటకు దిగుతాడు. చల్లని గాలి, ఆకుల రాపిడి, ఎక్కడో దూరం నుండి వింత జంతువుల శబ్దాలు. అడవి మొత్తం మీద ఒక భయంకరమైన నిశ్శబ్దం. ఆ నలుగురిలో ఒకడు బోనెట్ ఓపెన్ చేసి చూస్తాడు. కానీ ఏమీ అర్థం కాదు. ఇంతలో శబ్దం వస్తుంది. అది ఆకులు కదిలిన మరమర శబ్దం. నలుగురు అటు చూస్తారు. కానీ కనిపించేది కేవలం చీకటి, గాలి, కదిలే కొమ్మలు మాత్రమే. ఓ సెకండ్ గడవక ముందే దూరంలో ఒక వింత వెలుగు మెరిసిపోతుంది. చెట్ల మధ్యగా ఎవరో మనిషిలా కనిపించే ఒక ఆకారం నిదానంగా నడుస్తూ వస్తుంది. అతని అడుగులు ప్రతిసారి ఆ అడవి గంభీరం అవుతుంది. ఇదేం ప్రదేశంరా బాబు, ఇక్కడ సిగ్నల్ కూడా లేదు అని అంటాడు. ఆ నీడ దగ్గరకు వస్తూనే ఉంటుంది. హెడ్లైట్స్ వెలుతురు అతని కాళ్ళను మాత్రమే చూపిస్తుంది. చేతిలో ఏదో పట్టుకొని అడవి మధ్యలో ఒంటరిగా రాత్రివేళ కనిపిస్తాడు. నలుగురు భయంతో కార్ డోర్లను లాక్ చేస్తారు. అతను కారు దగ్గరకు కొన్ని అడుగుల దూరం వచ్చి నిలబడతాడు. ఒక భారీ శ్వాస వదులుతూ అతను చాలా నిదానంగా చెబుతాడు, రాత్రి టైంలో ఈ అడవిలో ఎవరూ ఉండరు, మీరు ఇక్కడ ఎందుకు ఆగిపోయారు అని అడుగుతాడు. నలుగురు ఒకరికొకరు చూసుకుంటారు. ఇక ఏమి జరగబోతుందో ఎవరికీ తెలియదు.